Welcome to ABN and PRR online classes, semester 2, subject physics. This is for first MPC and MPCS. So today I am discussing about Michelson interferometer. సో లాస్ట్ సెమ్లో మనం మైకెల్సన్ మోర్లో ఎక్స్పెరిమెంట్ చెప్పుకుంటాం రిలేటివిటీ మోషన్లో. సో ఫామ్ అవుతున్న ప్యాటర్న్ ఏంటి అంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంటర్ఫెరోమీటర్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఏ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి అంటే నేచర్ ఆఫ్ ది ఫ్రింజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ని చెప్పుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫెరోమీటర్ యొక్క కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేయండి అమ్మ. సో ఎస్ ఈజ్ మోనోక్రోమాటిక్ సోర్స్, ఎల్ అనేది మనకి ఒక కాలీమాటిక్ లెన్స్, అంటే త్రూ హెల్ప్తో మనం సోర్స్ని గ్లాస్ ప్లేట్స్ పైన ఇన్స్టెంట్ చేస్తాం. హియర్ G1, G2 అనేవి మనకి సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్స్ అండ్ M1, M2 అనేవి హైలీ పాలిష్డ్ మిర్రర్స్. దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో M2 ప్రైమ్ అనేది ఏంటి అంటే M2 యొక్క వర్చువల్ ఇమేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం నన్ను. అక్కడ ప్లేస్ చేసిన మిర్రర్స్ ఏంటి అంటే M1, M2 అంతే. సో M2 ప్రైమ్ అనేది ఏంటి అంటే M2 యొక్క వర్చువల్ ఇమేజ్. And T is telescope. It is used for to visible the interference pattern. అంటే ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ మనం విజిబుల్ చేయడానికి టెలిస్కోప్ని యూజ్ చేసుకుంటాం. సో M1, M2ని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు అక్కడ మనకి 3 లెవెలింగ్ స్క్రూస్ అనేవి ప్లేస్ చేయబడి ఉన్నాయి. సో ఆ లెవెలింగ్ స్క్రూస్ దేనికి యూజ్ అవుతాయి అంటే M1, M2 ఎలా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉండాలి మనం. సో ఆ మిర్రర్స్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం లేదా బ్యాక్కి ఫ్రంట్కి మూవ్ చేసుకోవడం కోసం మనం ఆ లెవెలింగ్ స్క్రూస్ని యూజ్ చేసుకుంటాం. సో ఎస్ ఈజ్ మోనోక్రోమాటిక్ సోర్స్, ఎల్ అనేది కాలీమాటిక్ లెన్స్, G1, G2 అనేవి సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్స్, M1, M2 అనేవి మనకి హైలీ పాలిష్డ్ మిర్రర్స్, T అనేది టెలిస్కోప్స్. త్రూ లెవెలింగ్ స్క్రూస్ హెల్ప్స్తో మనం M1, M2 మిర్రర్స్ని పర్పెండిక్యులర్లా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వర్కింగ్ అబ్జర్వ్ చేయండి అమ్మ. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద లెన్స్ అండ్ ఫాల్స్ ఆన్ సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G1 అని చెప్తున్నాం. సో ఎస్ అనేది ఏంటి అంటే మోనోక్రోమాటిక్ సోర్స్, దట్ మీన్స్ సింగిల్ వేవ్ లెంత్ ఉన్న సోర్స్ని తీసుకుని త్రూ కాలీమాటిక్ లెన్స్ హెల్ప్స్తో మనం సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G1 పైన ఇన్స్టెంట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే గ్లాస్ సర్ఫేస్ని లైట్ రే అనేది టచ్ చేసిందో, సో లైట్కు ఉండే ప్రాపర్టీస్ ప్రకారం ఇట్స్ డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ రిఫ్లెక్టింగ్ అండ్ అదర్ బీయింగ్ ట్రాన్స్మిటింగ్. అంటే లైట్కు ఉండే ప్రాపర్టీస్ ప్రకారం మనకి రిఫ్లెక్షన్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ అనేది కూడా జరుగుతుంది. సో సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ద 2 rays ఫాల్స్ నార్మల్లీ ఆన్ మిర్రర్స్ M1 అండ్ M2. అది M2 నన్న M2, దెన్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ పార్ట్స్. ఎప్పుడైతే మనకి G1 పైన ఇన్సిడెంట్ అయిన వెంటనే రిఫ్లెక్షను ట్రాన్స్మిషను జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ రే అనేది అలాంగ్ M1 మిర్రర్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది అండ్ ట్రాన్స్మిటెడ్ రే అనేది M2 మిర్రర్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ మరలా అక్కడ మనం M1, M2 అనేవి ఏమిటి మిర్రర్స్. ఎప్పుడైతే మిర్రర్ సర్ఫేస్ని టచ్ చేసిందో లైట్ రే అనేది మరలా బ్యాక్కి ట్రావెల్ అవుతూ అవి రెండూ కూడా వాటి యొక్క ఒరిజినల్ పాత్లో ట్రావెల్ అవుతూ మనకి మరలా G1 దగ్గర మీట్ అవుతాయి. సో థర్డ్ పాయింట్ అదే చెప్తోంది, ద రిఫ్లెక్టెడ్ రేస్ అగైన్ మీట్ ఎట్ ద G1 అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద టెలిస్కోప్. ఎప్పుడైతే మిర్రర్ M1 టచ్ చేసిందో అగైన్ ఇది రిఫ్లెక్షన్ అవుతోంది అండ్ సెకండ్ రే మిర్రర్ M2ను టచ్ చేసిందో మరలా రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఆ 2 రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ఎక్కడ మీట్ అవుతాయి అంటే సెమీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ G1 దగ్గర మనకి మీట్ అవుతాయి. సో మీట్ అయ్యి మనకి దే ఆర్ ఎపియర్ లైక్ ఏ సింగిల్ బీమ్, ఒకే సింగిల్ బీమ్లా కనిపిస్తూ టెలిస్కోప్లోకి ఎంటర్ అవుతే అక్కడ ఫామ్ అయ్యే ప్యాటర్న్ ఏంటి అంటే మనకి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్. అంటే టెలిస్కోప్లో మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇంటర్ఫిరింగ్ ఫ్రింజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. సో G2, సో G1 దగ్గరే మీట్ అవుతోంది అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ G2 అని కన్సిడర్ చేసుకుంటే, సో ద యాబ్సెన్స్ ఆఫ్ G2, ద 2 rays దోస్ ఆర్ OM1, OM2 అని చెప్పుకుంటున్నాం. సో OM1 అంటే రే 1 కన్సిడర్ చేసుకున్నాం, OM2 అంటే రే 2 కింద కన్సిడర్ చేసుకున్నాం. సో వాటి యొక్క ఆప్టికల్ పాత్స్ అనేవి ఈక్వల్గా ఉండవు నాన్న. సో మనం మ్యాక్సిమా మినిమా ఫైండ్ అవుట్ చేయాలి, పాత్ డిఫరెన్స్ని కన్సిడర్ చేస్తాం. సో ఆ పాత్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తాం మనం, ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే టోటల్ లైట్ రే ట్రావెల్ చేసిన మొత్తం లెంత్ని కన్సిడర్ చేసుకుంటాం. సో అక్కడ G2 అనేది దేనికి యూజ్ అవుతోంది అంటే ఆప్టికల్ పాత్స్ని ఈక్వల్ చేయడానికి యూజ్ అవుతోందమ్మా. సో ఫిఫ్త్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, G2 ఈజ్ కాంపన్సేటింగ్ ప్లేట్
ద ఇంట్రడక్షన్ ఆఫ్ G2 ఈజ్ నాట్ నెససరీ ఫర్ మోనోక్రోమాటిక్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రోమాటిక్ సోర్స్ని ప్లేస్ చేసుకుంటే G2 యొక్క ఎసెన్షియల్ అనేది మనకి చాలా అవసరం, అంటే G2 అనేది మనకి చాలా ఎసెన్షియల్. సో మోనోక్రోమాటిక్ సోర్స్ తీసుకుంటే ఇట్ ఈజ్ నాట్ నెససరీ, బట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఈక్వల్ ద ఆప్టికల్ OM1 OM2 ఆ రెండిటి యొక్క ఆప్టికల్ పాత్ని ఈక్వల్ చేయడం కోసం G2ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ మోనోక్రోమాటిక్ సోర్స్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ వైట్ సోర్స్ అని చెప్పుకోవచ్చు నాన్న, లేదా క్రోమాటిక్ సోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో 6th పాయింట్ అబ్జర్వ్ చేయండి, లుకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ M1. సో మనం M1 డైరెక్షన్లో కానీ టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేస్తే ఇట్ అబ్జర్వ్ అంటే వస్తున్న రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఎలా కనిపిస్తాయి అంటే M1 నుంచి ఒక రిఫ్లెక్టెడ్ రే వస్తుంది అండ్ M2 నుంచి అనదర్ రిఫ్లెక్టెడ్ రే అనేది మనకి రావాలి. సో ఇది ఎలా విజిబుల్ అవుతుంది అంటే M1 నుంచి ఒక రే వస్తుంది, యాజ్ వెల్ యాజ్ అక్కడే మనం M2 ప్రైమ్ అని కన్సిడర్ చేసుకున్నాం. మీరు ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. M2 ప్రైమ్ని ఏం చెప్పుకుంటాం, M2 యొక్క వర్చువల్ ఇమేజ్ అని చెప్పుకుంటున్నాం. సో అంటే ఆ 2 రేసు కూడా M1 నుంచి M2 ప్రైమ్ నుంచి వస్తున్నట్టు మనకి విజిబుల్ అవుతూ G1ని మీట్ అవుతాయి. సో 7th పాయింట్ ఈజ్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ ఆప్టికల్లీ ఈక్వివాలెంట్, అంటే M1కి M2కి మధ్య ఉన్న ఎయిర్ ఫిలింని గురించి చెప్తుందమ్మా. ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ ఆప్టికల్లీ ఈక్వివాలెంట్ టు అన్ ఎయిర్ ఫిలిం అండ్ M2 ప్రైమ్. సో ద డిస్టెన్స్ అంటే మనం ఆప్టికల్ పాత్లు ట్రావెల్ అవుతుంది, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, మ్యాక్సిమా అండ్ మినిమా ఫామ్ అవుతుంది. సో వాటి యొక్క పాత్ డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం సో డిస్టెన్స్ బిట్వీన్ OM1 OM2 అని చెప్తున్నాను. అంటే G1 పాయింట్ని మీట్ అయ్యే పాయింట్ని O అనుకుంటూ సో M1 వైపు ట్రావెల్ అవుతున్న దాన్ని OM1 అనుకుంటున్నాను, దట్ ఈజ్ X1. అండ్ M2 వైపు ట్రావెల్ అయ్యి వస్తున్న రేని OM2 అనుకుంటున్నాను, రే 2. సో ద డిస్టెన్స్ బిట్వీన్ O to M2 is X2. The distance between O నుంచి మిర్రర్ M1కి ఈజ్ X1 కింద కన్సిడర్ చేసుకున్నామమ్మా. సో పాత్ డిఫరెన్స్ కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇంటర్ఫియరింగ్ రేస్కి మధ్యన సో 2 into X1 డిఫరెన్స్ X2. హియర్ ద గ్లాస్ ప్లేట్ ఈజ్ హెవీలీ పాలిష్డ్. మనం కన్సిడర్ చేసుకుంటున్న గ్లాస్ ప్లేట్స్ అనేవి ఎక్కువగా పాలిష్ అయి ఉంటే ద పాత్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 2 into X1 డిఫరెన్స్ అంటున్నాను నేను, X1 మైనస్ అనట్లే, X1 డిఫరెన్స్ X2 సేమ్ యాజ్. సో గ్లాస్ ప్లేట్ అనేది తక్కువ పాలిష్ అయి ఉంటే థిన్గా ఉంటే ద డిఫరెన్స్ ఈజ్ 2 into తక్కువ పాలిష్ అయి ఉంటే డిఫరెన్స్ ఈజ్ 2 into X1 డిఫరెన్స్ X2 ప్లస్ ఆర్ మైనస్ λ/2 అని కూడా చెప్తాము. దట్ ఈజ్ 2 into X1 డిఫరెన్స్ X2 ప్లస్ ఆర్ మైనస్ λ/2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ ఆర్ మైనస్ λ/2 పడలేదు నాన్న, దట్ ఈజ్ 2 into X1 మైనస్ X2 ప్లస్ ఆర్ మైనస్ λ/2. అండ్ 5th పాయింట్ అబ్జర్వ్ చేయండి, ద ఇంటర్ఫియరింగ్ ఫ్రింజెస్ మే బి స్ట్రైట్, సర్క్యులర్, పెరాబోలిక్. అంటే అక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఏ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ అనేది మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏమై ఉండొచ్చు అయితే స్ట్రైట్ ఫ్రింజెస్ అవ్వచ్చు, లేదా సర్క్యులర్ ఫ్రింజెస్ అవ్వచ్చు, లేదా పారాబోలిక్ ఫ్రింజెస్ అనేవి అవ్వచ్చు. సో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిపెండింగ్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్. సో మనం ప్లేస్ చేసిన మిర్రర్స్ పైన డిపెండ్ అవుతుంది అన్న పాత్ డిఫరెన్స్ పైన. మనం ప్లేస్ చేసిన మిర్రర్స్ యొక్క పాత్ డిఫరెన్స్ పైన ప్లేస్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ ఫ్రింజెస్ అనేవి స్ట్రైటా, సర్క్యులరా, పారాబోలికా అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్, ఎటువంటి టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అయితే సో M1 M2 అనేది ఎలా ప్లేస్ చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ చూడండి, సో వెన్ M2 ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు M1 ఎయిర్ ఫిలిం ఆఫ్ కాన్స్టెంట్ థిక్నెస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ దెమ్. అంటే M1 M2 అనేది మనకి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటే ఆ రెండింటి మధ్య ఉండే ఎయిర్ ఫిల్మ్ అనేది కాన్స్టెంట్ థిక్నెస్తో ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ద ఎయిర్ ఫిల్మ్ గివ్స్ రిఫ్లెక్టెడ్ బీమ్ టు ఇంటర్ఫియర్, దెన్ ద పాత్ డిఫరెన్స్ డిపెండ్ అపాన్. సో దాని పాత్ డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే సెపరేషన్ బిట్వీన్ M1 అండ్ M2 ప్రైమ్. నేను అదే చెప్పాను నన్ను, మనకి రే అనేది ఎలా విజిబుల్ అవుతుంది అంటే M1 దాని కిందే M2 ప్రైమ్ అని చెప్తున్నాం, అంటే ఇట్ ఈస్ వర్చువల్ ఇమేజ్ ఆఫ్ M2 అని చెప్తున్నాను నేను. సో ఆ రెండింటి మధ్య
ఎయిర్ ఫిలిం థిక్నెస్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. కాన్స్టెంట్గా ఉంటూ పాత్ డిఫరెన్స్ ఎలా ఉండాలి? పాత్ డిఫరెన్స్ అంటే మనకి M1 నుంచి బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతున్న రే అండ్ M2 నుంచి బ్యాక్కి రిఫ్లెక్ట్ అవుతున్న రే. ఆ రే ఎలా విజిబుల్ అవుతుంది అంటే M2 ప్రైమ్ నుంచి వస్తున్న రేలా మనకి విజిబుల్ అవుతుంది. సో ఆ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఎలా ఉండాలి అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే మనకి సెపరేషన్ బిట్వీన్ M1 అండ్ M2 ప్రైమ్ అండ్ యాంగిల్ సబ్స్టెండెడ్ బై ఆన్ ద ఐ. మనం టెలిస్కోప్ నుంచి చూస్తున్న పొజిషన్ బట్టి కూడా నన్ను. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంక్లినేషన్ బిట్వీన్ M1 అన్నది. ఇంక్లినేషన్ బిట్వీన్ M1 అండ్ M2 అంటే ఆ M1 అండ్ M2 ప్రైమ్ అనేది ఎలా ప్లేస్ అయ్యిందో దానిపైన కూడా మనకి డిపెండ్ అవుతుంది పాత్ డిఫరెన్స్ అనేది. అండ్ థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే బట్ ఇన్ సర్క్యులర్ ఫ్రింజెస్ దెర్ ఈజ్ నో ఇంక్లినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఫ్రింజెసే ఫామ్ అవుతున్నాయి అంటే M1 M2 అనేది పెర్పెండిక్యులర్గా ఉండాలి. పెర్పెండిక్యులర్గా ఉంది అంటే మనకి M2 ప్రైమ్ అనేది వాలుగా ఉండదు. ఇంక్లినేషన్ మీన్స్ M1కి M2 అనేది వాలుగా ప్లేస్ అయి ఉందేమో అంటున్నారు. బట్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అయితే మనకి దెర్ ఈజ్ నో ఇంక్లినేషన్. హెన్స్ పాత్ డిఫరెన్స్ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ మాక్సిమా. ఇంక్లినేషన్ లేకపోతే మనకి మ్యాక్సిమాని పాత్ డిఫరెన్స్ అనేది మ్యాక్సిమా కండిషన్ని ఫాలో అవుతూ బ్రైట్గా కనిపిస్తుంది మనకి. యాజ్ వెల్ యాజ్ మినిమా కండిషన్ని ఫాలో అవుతూ మనకి డార్క్గా కూడా ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అయితే M1 M2 అనేవి ఖచ్చితంగా పెర్పెండిక్యులర్గానే ఉండాలి. సో ఆ పెర్పెండిక్యులర్గా ఉంటూ రిఫ్లెక్ట్ అవుతున్న రేస్ మధ్య పాత్ డిఫరెన్స్ ఉండాలి అంటే దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే మనకి సెపరేషన్ బిట్వీన్ M1 అండ్ M2 ప్రైమ్ పైన అండ్ యాంగిల్ సబ్స్టెండెడ్ బై ద మనం చూస్తున్న ఐ యొక్క యాంగిల్ పైన ప్లేస్ అయి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇన్క్లినేషన్ బిట్వీన్ M1 అండ్ M2. సో M1 అండ్ M2 పైన కూడా బేస్ అయి ఉంటుంది. ఇన్క్లినేషన్ అంటే పొజిషన్ అని చెప్పుకోవచ్చమ్మా. బట్ సర్క్యులర్ ఫ్రింజెస్లో దెర్ ఈజ్ నో ఇన్క్లినేషన్. ఎందుకు అంటే రెండు పెర్పెండిక్యులర్గా ఉంటున్నాయి కాబట్టి. సో మనకి మ్యాక్సిమం కండిషన్ని ఫాలో అవుతూ పాత్ డిఫరెన్స్ డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ని మినిమా కండిషన్ని ఫాలో అవుతూ మనకి డార్క్ ఫ్రింజెస్ని ఫామ్ చేస్తాయి. సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రింజ్ ఈజ్ లోకలైజ్డ్ ఫ్రింజెస్. ఒకవేళ లోకలైజ్డ్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ పొజిషన్స్ ఎలా ఉండాలో అబ్జర్వ్ చేద్దాం. వెన్ ద మిర్రర్ M2 ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ టు M1. లోకలైజ్డ్ ఫ్రింజెస్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే M1 అనేది M2కి పెర్పెండిక్యులర్గా లేకపోతే. అంటే ఎయిర్ ఫిల్మ్ అనేది ఎలా ఉంటుంది మనకి కాన్స్టెంట్గా ఉండదు. సో ఆ ఎయిర్ ఫిల్మ్ ఏ షేప్స్లో ఉంటుందో అబ్జర్వ్ చేద్దాం. So when the mirror M2 is not exactly perpendicular to M1, then the air film enclosed between the mirrors is wedge shaped. అంటే ఎయిర్ ఫిల్మ్ అనేది కాన్స్టెంట్ థిక్నెస్ లేకుండా ఒక వెడ్జ్ షేప్లో ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది ఫ్రింజెస్ డిపెండ్స్ అపాన్ థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం. అదే చెప్తున్నాను అన్న, ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ పైనే మనకి షేప్ ఆఫ్ ది ఫ్రింజెస్ అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ when the two mirrors M1 and M2 prime intersect in middle and straight fringes are observed. అంటే మనం మన ఐ అనేది M1 M2 రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్న పొజిషన్లో మనకి ఏ ఫ్రింజ్ని చూపిస్తుంది అంటే స్ట్రైట్ ఫ్రింజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు నన్న. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ when two mirrors are invited కర్వ్డ్ ఫ్రింజెస్ విత్ కాన్వెక్సీ టువర్డ్స్ ద థిన్ ఎడ్జ్ ఆఫ్ వెడ్జ్. అంటే వెడ్జ్ ఎయిర్ ఫిలిం అనేది మనకి వెడ్జ్ షేప్లో ఫామ్ అవుతుంది. ఒక ఎండ్ వెడ్జ్ అయితే ఒక టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ని చూడొచ్చు మనం. సో అనదర్ ఎండ్ వెడ్జ్ అయితే అనదర్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఒక మిడిల్ చూడండి అన్న స్ట్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి. అంటే మనకి మిర్రర్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది అంటే M1 M2 ప్రైమ్ అనేది ఇంటర్సెక్ట్ అయితే మిర్రర్ ఫామ్ అయ్యే ఫ్రింజెస్ ఏంటి అంటే మనకి స్ట్రైట్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ థర్డ్ ఫ్రింజెస్ని అబ్జర్వ్ చేయండి అన్న. M1 M2 ప్రైమ్ ఒక ఎండ్లో వెడ్జ్ ఫామ్ అవుతాయి. సో ఒక టైప్ ఆఫ్ కర్వ్డ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతున్నాయి. అండ్ థర్డ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు M2 ఫ్రేమ్ ఫస్ట్ ఎండ్ మనకి వెడ్జ్ ఉంది. సో కర్వ్డ్ ఫ్రింజెస్ అనేవి ఫస్ట్ ఎండ్కి మనకి కర్వ్డ్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. థర్డ్ టైప్ ఆఫ్ ఫ్రింజెస్ ఈజ్ లోకలైజ్డ్ వైట్ ఫ్రింజెస్.
లోకలైజ్డ్ వైట్ ఫ్రింజెస్ అంటున్నాను నేను. వైట్ లైట్ ఫ్రింజెస్ అంటే అక్కడ యూజ్ చేస్తున్న సోర్స్ ఏంటి అంటే క్రోమాటిక్ సోర్స్. సో అందులో ఫస్ట్ పాయింట్ని అబ్జర్వ్ చేయండి నాన్న. వెన్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై వైట్ సోర్స్ ద కలర్డ్ అండ్ కర్వ్డ్ లోకలైజ్డ్ ఫ్రింజెస్ ఆర్ అబ్టైన్డ్. ఎప్పుడైతే మనం మోనోక్రోమాటిక్ని క్రోమాటిక్ సోర్స్తో రీప్లేస్ చేస్తున్నామో ఖచ్చితంగా ఫామ్ అయ్యేవి ఏంటి అంటే మనకి కలర్డ్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. సో కలర్డ్ లోకలైజ్డ్ ఫ్రింజెస్ సేమ్ యాజ్ లోకలైజ్డ్లో ఎటువంటి 3 టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ ఫామ్ అయినాయో సో అలాగే మనం వైట్ సోర్స్ని యూజ్ చేస్తే సో 3 టైప్స్ ఆఫ్ కలర్డ్ ఫ్రింజెస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో అండ్ హియర్ ద ఎయిర్ ఫిలిం థిక్నెస్ ఈజ్ స్మాల్. వైట్ సోర్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎయిర్ ఫిలిం థిక్నెస్ ఎలా ఉండాలి అంటే చిన్నదిగా ఉండాలి. సో ఇట్ ఈజ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. సో ఇది చేస్తున్న పని ఏమిటి అంటే మనకి టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బేసింగ్ ఆన్ ప్లేసింగ్ ఆఫ్ M1 అండ్ M2. M1 M2 మిర్రర్స్ ప్లేస్ చేసిన పొజిషన్ పైన డిపెండ్ అయి ఉండి మనకి సో ఫ్రింజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మనం. సో ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.